విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా 1974 సంవత్సరంలో తాతమ్మ కళ చిత్రం ద్వారా బాలకృష్ణుడు తెరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి అన్స్టాపబుల్ బాలయ్య బాబుగా నేటి భగవంత్ కేసరి చిత్రం వరకు కూడా ఎన్నో వైవిధ్యమైన సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని రకాల జానరాస్ లో ఆయన నటించడం, మెప్పించడం, రికార్డులు బద్దలు కొట్టడం, తను బద్దలు కొట్టిన రికార్డ్స్ ని మళ్ళీ ఆయనే తిరిగి రాయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వచ్చాయి. తెలుగు సినీ బాక్స్ ఆఫీస్ కి రూలర్ గా కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి లెజెండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. సో ఈ సందర్భంగా ముందుగా మోషన్ పోస్టర్ ని మనం ఇప్పుడు చూడడానికి వారిద్దరిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ నందమూరి మోహన కృష్ణ గారిని, అలాగే నందమూరి రామకృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. MBK 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి మోషన్ పోస్టర్ ని వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. మోషన్ పోస్టర్ లాంచ్ అందరూ సినిమా సమీక్షలు. ఎస్, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా నోవోటల్లో మనం అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ ని జరుపుకోబోతున్నాము. సార్ ఒక్కసారి వేదిక పైకి వచ్చి 2 మాటలు వినాలనుకుంటున్నాము. రామకృష్ణ గారు ప్లీజ్. ఇద్దరు రండి. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, అంటే 1974వ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది ఎవరికి, సో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయడం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా, ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన. నిరూపించుకున్నారు. ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్, మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ, నందమూరి అడ్డ అంటారు. అది. సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు
దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరు పొందింది. ఆయన ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి. బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టెన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అది సో ఇంకా మిగతా విషయాలు, ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఇది థ్యాంక్స్. జై ఎన్టీఆర్, జై హింద్. బాలయ్యకే 50, ఎందుకంటే బాలయ్య అక్కడ 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేరు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు. ఆయన 54 years అయింది, ఈయన 50. ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్య. ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత, నేను సి అంటే డి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. ఇప్పుడు బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? అందరికీ చేసాం. అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య, నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా, ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటో తను సామాన్యుడిలాగా తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరిని కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టినవాడు. బౌన్సర్ లెక్కలేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు ఉండి అవి తప్పకుండా అంటారు. ఈయనకి అదేం ఉండదు. ఈయన తప్పుకుంటాం లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్తే రోడ్డు మీద కారా అన్నాడు డ్రైవర్ ఆపాడు. నేను గబగబా షాప్లోకి, ఏంటి బాబు ఏం కావాలి, నువ్వు ఉంటే ఇక్కడ కూర్చొని వస్తాను చెప్పి లోపలికి వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఈయన పెద్ద హీరో, ఈయనేం గొడవ, ఇది ఎక్కడ గొడవ ఏంటంటే పట్టుకుంటే కూర్చోండి, మీరు కూర్చోండి అన్న తెచ్చే లోపలు. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న? మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటలోడు. ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్. వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు. ప్రొడ్యూసర్ల మనిషి, ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది. కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు ఇచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప, వెంటనే సోషల్ మీడియా పెరిగిపోయి ఇదిగో పలానా వాళ్ళు రాలేదు, పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు. దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ అంటే నా వరకు నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు వచ్చారు, మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు. వాళ్ళిద్దరిని చూస్తే ఎన్టీ రామారావు గారు మన ఎదురుగానే ఉన్నట్టున్నారు. వాళ్ళ మొహాలు చూసినా, వాళ్ళ బిహేవియర్ చూసినా, వాళ్ళ మంచితనం చూసినా, వాళ్ళ మాటలు చూసినా. అందుకని గంధపు చెట్టు తన చుట్టూ సువాసనిస్తూ తన నరికే చెట్టుకు కూడా సువాసనిస్తుంది. అట్లానే
రామారావు గారు లేకపోయినా వారి బిడ్డలు అన్ని రకాలుగా సొసైటీకి మంచి చేస్తూ, సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తూ ఆయనకి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా పూర్తి చేసుకునే సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నించొని మా సాయశక్తుల కృషి చేసి ఎంత సంతోషంగా చేస్తామో మా అంతరాత్మకు తెలుసు. ఎంత బాగా చేయాలో అంత చేస్తామో. తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏందో ఇండియా మొత్తం చూస్తాం బాలకృష్ణ గారి ఫంక్షన్ మేము చేసి. థ్యాంక్ యూ. బాలయ్య బాబు తోటి ఎక్కువ సినిమాలు చేసింది నేను అనుకుంటున్నాను. 13 సినిమాలు దాదాపు. అంటే 13 సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు, దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ ఈ 13 సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది. 13 సినిమాలు అతనితో చేశారంటే పెద్ద ఆయన ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో, నేను పెద్ద ఆయన ప్రొడ్యూసర్గా, బాలయ్య హీరోగా కూడా చేశాను. సో ఆయన ఎంత గౌరవిస్తారు అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లాడిలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు. 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. 50 సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు యూత్. ఒకరోజు అడిగాను బాలయ్యని, ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు, క్లాస్ చేసావు, అన్నీ చేసావు, యూత్ నాడి పట్టుకున్నావు ఏంటి ఈ మధ్య అంటే ఏంటి గురుగారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య అని నడుస్తున్నారు. నిజంగా గొప్ప విషయం అది అని చెప్పాను. అదే సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య. సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్. మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, అన్నింటిలో ఆయన వారసుడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ బాలయ్య. జై బాలయ్య.